పంపించిన 3వ బ్యాచ్ ఆఫీసర్ల రిపోర్ట్ ఏది ఇంతవరకు అందలేదు. వైర్లెస్ కమ్యూనికేషన్స్ కూడా పూర్తిగా పోయాయి. దిస్ ఇస్ టూ మచ్. సంథింగ్ గోయింగ్ ఆన్ వెరీ సీరియస్. వి మస్ట్ స్టాప్ ఇట్ అట్ వన్స్. ఏజెంట్ గోపి ఎక్కడ? ఐ సే వెరీ 116. ఏదో పుణ్యక్షేత్రాలకు వెళ్తానని చెప్పాడు సార్. ఆ పుణ్యక్షేత్రాలేవో మాకు బాగా తెలుసు. ఎక్కడన్నా సరే అతని తక్షణం తీసుకురండి. ఐ వాంట్ హిమ్ ఇమిడియట్లీ. ఓకే సార్. గో అండ్ గెట్ హిమ్. ఎస్ సార్. కమ్ ఆన్ సార్. అడుగు, గోపాలకృష్ణుడు ఎప్పుడో పెట్టి పుట్టాడు. ఈ 116 ఒక్క క్షణం ఖాళీగా ఉంటే చాలు అమ్మాయిలతో ఉండడం హాబీ అంటాడు. అది మా బాస్ అదృష్టం. ఎప్పుడన్నా సరదాగా కకృతి పడదామనుకున్నా మన ఫేస్ చూడగానే అమ్మాయిలు ముడుచుకొని కర్రమని పోతారు. నాన్సెన్స్. చిట్టి, మీ బాస్ని అర్జెంట్ గా పిలుచుకురావాలి. ఆర్ యు ఆర్డరింగ్ మీ? నో ప్లీజ్, రిక్వెస్ట్ చేస్తున్నాను. దెన్ ఓకే. బిఫోర్ హి ఎంటర్స్ ది డ్రాగన్ ఐ విల్ డ్రాగ్ అండ్ బ్రింగ్ హిమ్. వెయిట్. అమ్మా, ఇలా పరగడుపును ముద్దులు పెట్టించుకుంటే పైత్యం ఎక్కువ అవుతుంది. లేచి ఇడ్లీ వడ సాంబార్ తిను. షట్ అప్. ఏ గురు, లవ్ పట్టు మంచి రసగంధాయనలో ఉందా? పట్టేలా ఉంటేనే మొత్తానికి జరగొట్టేశావుగా. ఐఎమ్ సారీ. గోపి, అవతల కొంపలంటూ పోతున్నాయి. నీ భార్య నొప్పులు పడుతుంటే హాస్పిటల్లో చేర్పించవచ్చా? వాట్? ఈయనకి పెళ్ళైందా? పెళ్ళి అయిందా ఏమిటమ్మా? ఇది 10వ కనుపు. ఓ మై గాడ్. కమ్ ఆన్. హాయ్ డార్లింగ్. హలో జూలీ, బాగున్నావా? నీరసంగా ఉన్నాను. ఏ ఈ మధ్య ఉన్న కొత్త కొత్త కళలు వస్తున్నాయా? నువ్వెప్పుడు ఇంతే. నేను రంగాలు చేస్తాను, ఎందుకు చేయలేదు? మా మామగారికి ఒంట్లో బాగాలేక చేయలేకపోయాను. చాలే, పెళ్లిగా అందే మామగారు ఎలా వచ్చాడు? అన్ని అబద్ధాలే. బయటి బాయ్, లోపల బాస్ ని కోసం వెయిట్ చేస్తున్నారు. అలాగా నిశ్చయగా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఈ మధ్య నువ్వేదో పుణ్యక్షేత్రాలు చూడాలని వెళ్ళావు కదూ? అనుకున్న క్షేత్రాలని చూసావా? ఎస్ సార్, ఏవో కొన్ని మాత్రం మిగిలిపోయింది. ఐసీ. అన్నట్టు గత 10 రోజుల నుంచి నువ్వు గోపాలపురంలోనే ఉన్నావు కదూ? ఆ పుణ్యక్షేత్రాలన్నీ నీ దగ్గరికే వచ్చాయా? ఎక్కడుంటే ఏమిటి సార్, మనసుంటే మహాబలిపురం కూడా మామగారిలా కనిపిస్తుంది. బట్ ఐఎమ్ సఫరింగ్ హెల్ హియర్ మిస్టర్ 116. అదేమిటి సార్? ఈ మధ్య మన దేశంలో పెద్ద ఎత్తున వజ్రాల దోపిడీ జరుగుతుంది. మద్రాస్, బాంబే, కలకటా, ఢిల్లీ వజ్రాల షాపుల్లో దాదాపు 30 కోట్ల విలువైన వజ్రాలు మాయమయ్యాయి. దొంగలు దొరకలేదు. అంతేకాదు, పై దేశాల నుంచి ఇప్పటి వరకు మన దేశానికి స్మగులై వస్తున్న వజ్రాలు 50 కోట్ల విలువైనవి వచ్చినట్లే వచ్చి మాయమయ్యాయి. మై గాడ్, ఇన్ని కోట్లు విలువ చేసే వజ్రాలు ఎవరికి కావాలి? ఆ మాటే మనకు కావాలి. ఈ వజ్రాలన్నీ విశాఖపట్నం ప్రాంతానికి ఎక్కడో మారుమూలకు వెళ్ళిపోతున్నాయి. ఎందుకు ఏమిటి అనే కారణం అర్థం కావట్లేదు. అది కనిపెట్టడం కోసమే ఆరితేరిన ఆఫీసర్లను ఎందరినో పంపించారు. కానీ వెళ్ళిన వాళ్ళు ఏ ఒక్కరూ తిరిగి రాదు. అవతల వాళ్ళు ఎవరో చాలా పెద్ద ప్లాన్లో ఉన్నారు. అది మనం తెలుసుకోవాలి. వాళ్ళ పన్నాగం పడగొట్టాలి. ఐఎమ్ రెడీ సార్. వీళ్ళంతా విశాఖపట్నం వెళ్ళాకే మాయమవుతుంది. నువ్వు తక్షణం అక్కడికి వెళ్ళాలి. అక్కడ మనకు నమ్మకమైన మనిషి ఎస్పీ రాజారావు, ఇంకెవరిని నమ్మకం. ఎస్ సార్. బయటపై శేఖర్ అనే ఆఫీసరు ఢిల్లీ నుంచి వచ్చి వైజాగ్ లో ఉన్నారు. అతను నువ్వు ఎయిర్పోర్ట్ లో కలుసుకుని అంతా చెప్తాను. ఆ ప్రకారం చెయ్యి. డెఫినెట్లీ సార్. గుడ్ మార్నింగ్ మిస్టర్ గోపి. గ్లాడ్ టు మీట్ యు మిస్టర్ శేఖర్. Agent 116.
వెల్కమ్ మిస్టర్ ఏజెంట్ గోపి వెల్కమ్ మిస్టర్ 116 ఎయిర్పోర్ట్ లో చూసావుగా మా తడాక మా దారికి అడ్డం వచ్చిన వాళ్ళెవ్వరూ ఇంతవరకు ప్రాణాలతో బయటపడలేదు. ఇప్పుడు నీ గతి ఏంటి? చూసావా, హాయిగా బ్రతకవలసిన వయసులో దిక్కులేని చావచొస్తున్నావు. కానీ ఒక్క మాట వింటే బ్రతుకుతావు. ఏమిటది? చూడు, నువ్వు సై అంటే ఈ వజ్రాలన్నీ నీవే. వీటి ఖరీదంతో తెలుసా? ₹1,00,00,000. ఎక్కడివి? మా బాస్ నీ కోసం స్వయంగా పంపించాడు. ఏడవలేకపోయాడు. గోపి ఎంతో తెలివైన వాడి, బ్రతకనిచ్చిన వాడి. మంచిగా మాతో చేతులు కలిపితే ఇంకా ఎంతో కోటీసుల్ని చేస్తాం. కుక్కలతో చేతులు కలిపి అలవాటు నాకు లేదు. కంఠం చాలా బాగుంది. 4 రోజులు ఆగితే నిన్ను నీ బాస్ ని గోతిలో బాధ పెడతాను. అప్పుడు ఇంకా బాగా అడుగుతూ కానీ. గోపి మీరు మిస్టర్ గోపి, ఏజెంట్ 116. ప్లీజ్ టు మీట్ యూ. ఐఎమ్ ఎస్పీ రాజారావు. గ్లాడ్ టు మీట్ యూ. తప్పించుకుపోయారు సార్. Dirty rogues. Come on, let's go. మిస్టర్ గోపి, మీరు స్పెషల్ ఫ్లైట్ లో హ్యాంగర్ దగ్గరకు వస్తున్నట్టు మాకు ఇంతకుముందే ఇన్ఫర్మేషన్ వచ్చింది. కానీ మేము అక్కడికి వచ్చేంత వరకు మీరు ఎందుకు ఆగలేదు? ఆగంది నేను కాదు, శేఖర్ని చంపిన హంతకులు. ఆ హంతకుల దగ్గర నుంచి తప్పించుకొచ్చిన కార్ డ్రైవర్ మాకు చెప్పాడు. లేకపోతే మిమ్మల్ని ఎప్పటికీ కనిపెట్టలేకపోయాడు. సారీ ఫర్ ది ట్రబుల్. ఇప్పుడు ఆ డ్రైవర్కి ఎలా ఉంది? హాస్పిటల్లో ఉన్నాడు, పర్వాలేదు. వెరీ గ్లాడ్. చూడండి, శేఖర్ నాతో ఏదో ముఖ్యమైన విషయం చెప్పడానికి హ్యాంగర్ దగ్గరికి వచ్చాడు. అది చెప్పకుండానే వెళ్ళిపోయాడు. ఒక ముఖ్యమైన కీలకం తెగిపోయింది. నేను అదే బాధపడుతున్నాను. బై మీకు ఇంపీరియల్ హోటల్లో రూమ్ బుక్ చేశాను. వెళ్ళి రెస్ట్ తీసుకోండి. థ్యాంక్ యూ.